గైస్ వెల్కమ్ టు మ్యాగీస్ వరల్డ్. సో టుడేస్ వీడియో వచ్చేసి చాలా సెన్సిటివ్ అండ్ స్ట్రాంగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పాలనుకుంటున్నాను. నేను ఇప్పుడు చెప్పే టాపిక్ మీకు అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నాను. బికాస్ ఇది నేషన్ వైడ్ నడుస్తున్న టాపిక్ ఇది, అండ్ పీపుల్ ఆర్ ఫైటింగ్ ఫర్ ఇట్, ప్రొటెస్టింగ్ ఫర్ ఇట్. సో చాలా ర్యాలీస్ అయితే జరుగుతున్నాయి దీని గురించి. సో నేను ఈరోజు మాట్లాడాలనుకున్న టాపిక్ ఏంటంటే కోల్కతాలోని జరిగిన రేప్ అండ్ మర్డర్ కేస్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ దట్ హ్యాపెండ్ ఇన్ ఆర్జికర్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్. సో ఈ టాపిక్ మీరు ఏంటండి ఇంత లేట్గా మాట్లాడుతున్నారు అంటే, ఐ డోంట్ వాంట్ టు పాస్ ఆన్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. కాబట్టి నాకు అంటే ఇన్ఫర్మేషన్ కొంచెం గ్యాదర్ చేసి నేను మాట్లాడాలి అనుకున్నాను. అండ్ ఆల్సో కొంచెం నాకు ఈ కొన్ని డేస్లో ఈ న్యూస్లన్నీ విన్నాక ఐ వాజ్ కైండ్ ఆఫ్ డిస్టర్బ్డ్ అనమాట ఈ న్యూస్ వల్ల. సో అందుకు ఐ థాట్ ఆఫ్టర్ కొంచెం నేను గ్యాదర్ చేశాక నేను మాట్లాడదామని చెప్పేసి అనుకున్నాను. అండ్ ఇప్పుడు మాట్లాడే రైట్ టైం అని అనిపించి నేను మాట్లాడాలనుకుంటున్నా. సో దాని గురించి డిస్కస్ చేస్తే ఫర్దర్గా, సో ఆగస్ట్ 9th మార్నింగ్ దే ఫౌండ్ అ డెడ్ బాడీ దేర్. అక్కడ సెమినార్ హాల్లోని, ఆర్జికర్ హాస్పిటల్లోని వాళ్ళకి అక్కడ దే ఫౌండ్ డెడ్ బాడీ. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయడం జరిగింది. అండ్ వాట్ దే హ్యావ్ ఇన్ఫార్మ్డ్ ఇస్ దట్ తనకి బాగాలేదని ఫస్ట్ ఇన్ఫామ్ చేశారు. ఆ తర్వాత ఏంటంటే ఇట్స్ సూసైడ్ చేసుకుంది ఇలాగా అని చెప్పేసి ఇన్ఫామ్ చేశారు. అండ్ పేరెంట్స్ అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే వెంటనే డెడ్ బాడీని చూపించలేదంట. అంటే 3 hours వెయిట్ చేయించారంట డెడ్ బాడీని చూపించడానికి. ఎందుకంటే ఫర్దర్గా వాళ్ళకి నిజాలు తెలిసిపోతాయి కాబట్టి, కవర్ చేయడం అవ్వదు కాబట్టి చూపించాలనుకోలేదు. సో 3 hours వెయిట్ చేయించారంట. సో ఫర్దర్గా అక్కడ 3 hours వెయిట్ చేయించిన తర్వాత వాళ్ళు వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళు ఆ స్టేట్లోనే ఆ డెడ్ బాడీ వాళ్ళ డాటర్ ఉన్న స్టేట్లో చూసేసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇట్స్ నాట్ ఎ సూసైడ్, ఇట్స్ అ మర్డర్ కేస్ అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయింది అనమాట. ఎందుకంటే తను ఉన్న స్టేట్ అక్కడ అంత దారుణమైన స్టేట్లో ఉందన్నమాట ఆ అమ్మాయి. షీ వాజ్ టోటలీ, అంటే ఏ స్టేట్లో ఉందంటే తను టోటలీ ఇంకా షీస్ ఫిల్ విత్ బ్లడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తన నెక్ ఫుల్ బ్రేక్ అయిపోయింది. షీ హ్యాడ్ బ్రోకెన్ నెక్. ఎందుకంటే తను చాలా గట్టిగా పట్టుకున్నారనమాట నెక్ ప్లేస్లోని. అండ్ ఆల్సో తన లెఫ్ట్ లెగ్ అండ్ రైట్ హ్యాండ్ అండ్ ఆల్సో ఫింగర్స్ కానివ్వండి, లిప్స్ కానివ్వండి, అండ్ ఐస్లో కూడా ఏంటంటే స్పెక్స్ ఉంటాయి కదా, అవి ఎంత గట్టిగా కొట్టారో ఏంటో కానీ తన ఆ గ్లాసెస్ కూడా తన కంట్లోకి వెళ్ళిపోయి అండ్ షీ వాజ్ బ్లీడింగ్ అవుట్ అనమాట. అండ్ ఆల్సో తన మౌత్ నుంచి మళ్ళీ తన ప్రైవేట్ పార్ట్స్లో నుంచి తన బెల్లి కూడా ఫుల్ ఇంజరీ అయిపోయిందంట. ఫుల్ మొత్తం ఇంకా చెప్పాల్సిన అవసరం, ఎవ్రీథింగ్ గోట్ డ్యామేజ్డ్. అంత దారుణమైన స్టేట్లో ఉంటే దాన్ని వీళ్ళు సూసైడ్కి ప్రొజెక్ట్ చేయాలనుకున్నారు. ఓకే, సో ఇంకా ఈ దీని తర్వాత వీళ్ళకి ఏంటంటే ఆటోప్సీ ద్వారా ఇంకా పోస్ట్మార్టం చేశారు. పోస్ట్మార్టం చేసిన తర్వాత వీళ్ళకి దొరికిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే షీ వాజ్ రేప్డ్ అని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట. అండ్ 150 mg ఆఫ్ సెమెన్ అనేది బాడీలో దొరికిందని చెప్పేసి చెప్తున్నారనమాట. అంటే 150 mg అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఒక మ్యాన్ నుంచి వచ్చేది పాసిబుల్ కాదు. సో మల్టిపుల్ మెన్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ కేసులో. అంటే దిస్ ఇస్ అ గ్యాంగ్ రేప్ అని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట ఆ రిపోర్ట్ నుంచి. సో ఇప్పుడు నార్మల్గా ఫర్దర్గా దీనికన్నా ముందు ఏమైంది అమ్మాయి గురించి ఏంటని నార్మల్గా డిస్కస్ చేస్తే, ఈ అమ్మాయి అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ రెసిడెంట్ డాక్టర్ అనమాట అక్కడ తను. సో 36 hours షిఫ్ట్ తనకి ఆ రోజు. సో ఇంకా తను వాళ్ళ ఫ్రెండ్స్తోని ఉండి అక్కడ ఒలింపిక్ మ్యాచ్ చూసేసి ఇంకా ఆ సెమినార్ హాల్లోనే తను డిన్నర్ చేసి నైట్ 11:30కి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసిందనమాట. ఫోన్ చేసి మాట్లాడింది, బాగానే మాట్లాడింది. ఇంకా అక్కడ ఉండి తను రెస్ట్ తీసుకుంది. సో ఈ టైంలో ఏమైంది అంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock
ఒక సీసీటీవీలో కనబడిందనమాట. సో, ఎర్లీ మార్నింగ్ 4:00 ఒక పర్సన్ వచ్చి 4:40కి వెళ్ళిపోయినట్టు వచ్చిందనమాట. సో, ఇంక అక్కడి నుంచి తనే కల్ప్రిట్ అని చెప్పేసి దే ఫౌండ్ హిమ్. హీ ఈస్ లిటరలీ ద మోస్ట్ డేంజరస్ మ్యాన్ అని చెప్పొచ్చు. ఇంకా అతని గురించి విన్నాక మనకి పాత నిర్భయ కేసు ఏదైతే అయిందో మనకి పాస్ట్‌లోనే అదంతా గుర్తుకొస్తుంది. అంత డేంజరస్ మ్యాన్ అని చెప్పొచ్చు. అండ్ ఈ పర్సన్ గురించి డిస్కస్ చేస్తే తన పేరు సంజయ్ రాయ్. అక్కడ సివిక్ వాలంటీర్ అనమాట. సో, తను 2019లో జాయిన్ అయ్యాడు. అండ్ ఇతని హిస్టరీ గురించి ఫర్దర్‌గా డిస్కస్ చేసుకుంటే ఎంత దారుణమైన మనిషి అంటే అండి, అక్కడ ఆఫ్టర్ దట్ క్రైమ్ సీన్ అంతా చేసేసాక వెళ్ళి క్లోత్స్ అంతా వాష్ చేసేసుకొని, ఎవిడెన్స్‌ని అంతా డిస్ట్రాయ్ చేయడానికి వాష్ చేసేసుకొని పడుకుండిపోయాడంట. అంటే అతని బ్రెయిన్, మైండ్ ఎంత సైకాటిక్ బిహేవియరో చూసుకోండి. సో, అంటే అతని గురించి ఏంటంటే ఫర్దర్‌గా ఇన్వెస్టిగేషన్ చేశాక తేలిందేంటంటే అతని ఫోన్‌లోని ఆల్మోస్ట్ మొత్తం అంతా హీస్ టోటలీ అడిక్టెడ్ టు పోర్నోగ్రఫీ వీడియోస్ అనమాట. అంటే ఆ వీడియోస్ చూసినా సరే హీ ఈస్ టోటలీ మొత్తం ఆ సెర్చ్ అంతా కూడా చాలా వైలెన్స్‌తో నిండుందంట. అంత దారుణమైన వీడియోస్ చూసేవాడంట. సో, దానికి బాగా అడిక్ట్ అయిపోయి ఉన్నాడు. అండ్ ఇంకా తన పర్సనల్ లైఫ్‌లో గురించి డిస్కస్ చేసుకోవాలనుకుంటే 4 వైఫ్స్ అంట. సో, ఆ 4 వైఫ్స్‌ని కూడా తనేంటంటే తనకు 4 సార్లు పెళ్ళయింది. ఆ 4 సార్లు కూడా వాళ్ళ వైఫ్‌ని చాలా దారుణంగా అబ్యూజ్ చేసేవాడంట. చాలా దారుణంగా ట్రీట్ చేసేవాడంట. సో, ఆడవాళ్ళని కూడా చాలా చెడు దృష్టితో చూసేవాడంట. సో, ఇంత దారుణమైన సైకాటిక్ బిహేవియర్ ఉన్న పర్సన్ ఈ సంజయ్ రాయ్. సో, ఇతనేంటంటే అక్కడ యాక్సెస్ ఉందంట ఆ లోపలికి. సో, 4:00కి వచ్చి 4:40కి వెళ్ళిపోయి తన పనంతా కానించేసుకొని అక్కడ క్రైమ్ అంతా చేసి ఇంక వెళ్ళిపోయాడు. సో, ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనకేంటంటే కల్ప్రిట్ ఒక్కడే అని చెప్పేసి చూపించాలని అందరు ట్రై చేస్తున్నాడు. సో, మిగతాదంతా ఫర్దర్‌గా ఉన్న సోర్సెస్ నుంచి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇప్పుడు సూసైడ్ అని బయటికి చెప్పారు. ఎందుకు చెప్పారు? అండ్ ఆల్సో అక్కడ ఉన్న ప్రిన్సిపల్ ఇన్సిడెంట్ అంతా జరిగాక హౌ హీ రెస్పాండెడ్. అంటే ఆ టైంలో ఆ అమ్మాయి ఎందుకు అక్కడ ఎలోన్‌గా ఉండాలి? దిస్ ఈజ్ వాట్ హీ సెడ్. అండ్ హౌ కెన్ హీ సే దట్ తన వర్క్ ప్లేస్‌లో తన అమ్మాయిలకి తనే ప్రొటెక్షన్, సేఫ్టీ ఇవ్వలేనప్పుడు వాట్ కైండ్ ఆఫ్ మ్యాన్ హీ ఈస్? వాట్ కైండ్ ఆఫ్ ప్రిన్సిపల్ హీ ఈస్? ఎక్కడో బయట రోడ్డు మీద జరగలేదు కదండీ. హాస్పిటల్‌లోనే, సెమినార్ హాల్‌లో తన వర్క్ ప్లేస్‌లోనే అయింది. అండ్ తనేమించో అక్కడ తను ఒంటరిగా అమ్మాయి ఏం చేయాలి అంటున్నాడు. ఎంతవరకు కరెక్ట్? ఐ థింక్ హిస్ నేమ్ ఇస్ సందీప్ ఘోష్. అండ్ అతను అక్కడ ప్రిన్సిపల్. అండ్ అతని నుంచి ఇలాంటి మాటలు రావడం అనేది ఇట్స్ రియల్లీ నాట్ కరెక్ట్. అస్సలు కరెక్ట్ కాదు. అండ్ ఇంకా ఫర్దర్‌గా చూసుకుంటే తను ఆ మాట అనేసిన తర్వాత డెఫినెట్లీ ఎవరైనా సరే క్రిటిసైజ్ చేస్తారు, మాటలు అంటారు. ఆ తర్వాత ఇంకా తను అవన్నీ తీసుకోలేక ప్లేట్ ఫిరాయించారు అంటారు కదా, తిప్పేశాడనమాట. ఏంటి నేను రిజైన్ చేసేస్తున్నాను. ఎందుకంటే తను నా డాటర్ లాంటిది. నేను కూడా ఒక పేరెంట్‌నే. సో, నాకు తెలుసు ఆ స్టేట్ ఉంటుంది. ఎలా ఉంటుందో ఆ స్టేట్. సో, తనకి న్యాయం జరగాలి కాబట్టి నా రెస్పాన్సిబిలిటీని నేను చేయలేదు కాబట్టి నేను రిజైన్ చేసేస్తున్నానని చెప్పేసి ఇంకా హాస్పిటల్‌ని రిజైన్ చేసేసాడు. పోనీ రిజైన్ చేసేసాడు అనుకుందాం, గవర్నమెంట్ హాస్పిటల్. వెంటనే వేరే హాస్పిటల్‌కి ట్రాన్స్‌ఫర్. వెంటనే వేరే హాస్పిటల్‌లోనే అతనికి వచ్చేసింది జాబ్. అంటే దిస్ ఈజ్ సంథింగ్ లైక్ కవరింగ్ అప్. గవర్నమెంట్ ఈస్ కవరింగ్ అప్. సో, ఈ ప్రకారం అయితే మనకు అర్థమైపోయి ఉండాలి. లైక్ సంథింగ్ బిగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దట్ హాస్పిటల్ అని. ఎందుకంటే చాలా అండి అక్కడ పాస్ట్‌లో కూడా చాలా కేసెస్ అయ్యాయంట. ఎందుకంటే అక్కడ చాలా పాలిటిక్స్ అవుతాయంట. పొలిటీషియన్ సన్స్ అక్కడ చాలా వరకు ఇంటర్న్స్‌గా అక్కడ వర్క్ చేస్తున్నారు. అండ్ దీస్ ఇంటర్న్స్ ఆల్సో గాట్ ఇన్వాల్వ్డ్ దేర్. చెప్పాను కదా, మల్టిపుల్ మెన్ ఆర్ ఇన్వాల్వ్డ్ అని చెప్పేసి. సో, ఫర్దర్‌గా స్టోరీ చూసుకుంటే దిస్ రెసిడెంట్ ఎవరైతే విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి అంట
2 మంత్స్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి షీఈస్ స్ట్రగ్లింగ్ అంట. ఆ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఇంటర్న్స్. ఎందుకంటే వాళ్ళు డ్రగ్స్, మళ్ళీ ఇల్లీగల్ ఆర్గన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే వీటిల్లోని ఇన్వాల్వ్ అయి ఉన్నారంట. సో, ఈ విషయం తనకి సెక్స్ ర్యాకెట్. సో, ఈ విషయం తనకి తెలిసి షీ ట్రైడ్ టు ఎక్స్‌పోజ్ దెమ్. అంటే తను వార్న్ కూడా చేసిందంటే షీ ట్రైడ్ టు ఎక్స్‌పోజ్ దెమ్. బట్ వాళ్ళేంటంటే దే బ్లాక్‌మెయిల్ హర్. దే ట్రైడ్ టు చాలా ఇబ్బంది పెట్టారంట. సో, ఇంకా తను దానికి ఒప్పుకోకపోయేసరికి వాళ్ళేంటంటే దట్ ఈస్ ద రైట్ టైమ్ అని చెప్పేసి అనుకున్నారు. అండ్ ఆల్సో ఈ మొత్తం అంతట్లోని వాళ్ళ ఫ్రెండ్ కొలీగ్ అనే అమ్మాయి కూడా హెల్ప్ చేసింది అని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో, ఆ రోజు నైట్ అదే టైంలోనే ఏంటంటే ఫస్ట్ వీళ్ళొచ్చి అంటే కొన్ని జరిగాయో లేదో అంత పక్కన పెడితే వచ్చిన సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళొచ్చి ఇలాగ తన్ని శుభ్రంగా కొట్టేసి ఇంకా ఎలా పడితే అలాగ ట్రీట్ చేసి తన్ని ఇష్టం వచ్చినట్టు తన కాళ్ళు చేతులు విరగ్గొట్టేసి తన నెక్ బోన్ విరగ్గొట్టేసి ఇంకా చాలా దారుణంగా ట్రీట్ చేసిన తర్వాత ఈ సంజయ్ రాయ్ అనే అతను వచ్చి ఇలా రేప్ చేసేసి తన్ని చంపేశారని చెప్పేసి చెప్తున్నారు. అండ్ అక్కడ వాషింగ్ బేసిన్ ఉంటుంది కదా, అక్కడ వాళ్ళు అంతా చేసిన తర్వాత దే వాష్ ద హ్యాండ్స్. సో, ఈ ఎవిడెన్స్ అంతా కూడా వెంటనే రీమోడలింగ్ అనే దీనిలోని చెప్పేసి మొత్తం అంతా విరగ్గొట్టేశారండి ఎవిడెన్స్ లేకుండా. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ అంటే ఏదైనా అనుకోవచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్ దట్ ఈస్ అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయి ఉంది. ఓకే. సో, ఈ ఇన్సిడెంట్ అంతా అయిపోయిన తర్వాత ఆగస్ట్ 14 అంటే ఇంకా ఆ డే నుంచి ఇంకా అందరూ ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా ఆగస్ట్ 14 అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ డే ఒక పెద్ద ప్రొటెస్ట్ అయిందనమాట. ఇంకా ఆ ప్రొటెస్ట్‌లో ఏమైందంటే ఒక పెద్ద మాబ్ చాలామంది జనాలు వచ్చి ఇంకా అక్కడ హాస్పిటల్‌ని అంతా ఫుల్లు ధ్వంసం చేసేసి అమ్మాయిల హాస్టల్‌లోకి అక్కడ దొంగచాటుగా అంటే దొంగచాటుగా కాదు, వెనక నుంచి బిల్డింగ్ వెనక నుంచి ఎక్కి వెళ్ళిపోయి మొత్తం అంతా ఎవిడెన్స్ అంతా ఇచ్చేసేసారంట ఫుల్లుగా. సో, ఇది అవ్వడం వలన ఏంటంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయి ఉంది. సో, ఇప్పుడు సీఎం మమతా బెనర్జీ గురించి మాట్లాడుకుంటే నేను ఫర్దర్‌గా మీకు ఆల్రెడీ షార్ట్ కూడా చేశాను. నేను అలా చేయాల్సి ఎందుకొచ్చింది అంటే ఇప్పుడు నార్మల్‌గా ఆవిడ ప్రొటెస్ట్ చేసింది ఇదంతా అయిపోయాక. సో, ఈ మధ్యలో ఆవిడ ఏం చేసింది, ఫస్ట్ సూసైడ్ అని చెప్పేసి దే ట్రై టు కవర్ ఇట్ అప్. అండ్ నెక్స్ట్ ఈ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో అతనికి ట్రాన్స్ఫర్ చేయించేశారు వెంటనే. ఓకే. సో, అది మెయిన్ పాయింట్ కింద చూసుకోవాలి. అండ్ ఇదంతా అయ్యాక స్టేట్ గవర్నమెంట్ వెంటనే యాక్షన్ తీసుకోలేదు. అంటే యాక్షన్ తీసుకోవడం ఇన్ ద సెన్స్ దే టుక్ టైమ్. చాలా టైం తీసుకున్నారు వాళ్ళు. కేస్‌ని సాల్వ్ చేయలేదు. సో, దీనివల్ల ఏమైంది అంటే ఇది సుప్రీం కోర్ట్‌కి ఇంకా వెళ్ళిపోయిందనమాట. సీబీఐకి హ్యాండ్ ఓవర్ చేసేసారు ఇంకా ఈ కేస్‌ని. ఇంకా తేలట్లేదు అని చెప్పేసి. అండ్ ఇంకా ఈ స్టేట్ గవర్నమెంట్ దగ్గర న్యాయం జరగదు అని చెప్పేసి ఇంకా దే పాస్డ్ ఇట్ అవుట్. ఎందుకంటే తేలట్లేదు ఇది. దే ట్రైయింగ్ టు కవర్ ఇట్ అప్. సో, అది ఇంకా అర్థమైపోయి ఇంకా స్టేట్ గవర్నమెంట్ నుంచి అది ఇంకా సుప్రీం కోర్ట్‌కి వెళ్ళిపోయిందనమాట. సో, ఇప్పుడు మమతా బెనర్జీ ప్రొటెస్ట్ చేయటం అనేది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియట్లేదు. బికాజ్ షీ హర్సెల్ఫ్ ఇస్ చీఫ్ మినిస్టర్ అండ్ హెల్త్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్. అండ్ ఒక దీని ప్రకారం వస్తే అంటే తనేంటంటే ఇప్పుడు సీబీఐకి హ్యాండ్ ఓవర్ అయిపోయింది కదా. సో, కేసు అనేది తేలాలి, తనకి న్యాయం జరగాలి అని చెప్పేసి తను ప్రొటెస్ట్ చేసిందని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఆవిడ స్టేట్ గవర్నమెంట్‌లోనే ఆవిడ యాక్షన్ తీసుకోలేదు. ఫుల్లు అంటే చాలా రెక్లెస్‌గా ఉండి కవర్ అప్ చేయాలని చెప్పేసి అనుకున్నారు. సో, అందుకు ఇది అక్కడికి షిఫ్ట్ అయ్యింది. సో, వాట్ ఆర్ యూ డూయింగ్? అంటే ఇంత చేసేసి, ఇంత కవరింగ్ అప్ అంతా చేసేసి నువ్వు ఎలా ప్రొటెస్ట్ చేస్తావు అని చెప్పేసి మరికొంతమంది అని చెప్పేసి చెప్తున్నారు. సో, ఈ మాబ్ అంతా జరిగింది కూడా ఏంటంటే లైక్ అపోజిషన్ పార్టీస్ వల్ల జరిగింది. దే ట్రైడ్ టు డూ దిస్ అని చెప్పేసి పొలిటికల్ దీని
దీని మీద నెట్టేశారనమాట మొత్తం కూడా మమతా బెనర్జీ. సో ఇలా చాలా కోణాలు చూసుకుంటే అంటే ఇట్స్ నాట్ జస్ట్ రేప్ అండ్ మర్డర్ కేసు, చాలా పెద్ద పెద్ద వాళ్ళే ఇన్వాల్వ్ అయి ఉన్నారు, చాలా పెద్ద పెద్ద టాపిక్స్ పెద్ద పెద్ద కేసెసే ఇన్వాల్వ్ అయి ఉందని చెప్పేసి ఇంకా అనుకున్నారనమాట. ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది, మనకు కూడా తెలిసిపోతుంది. అంటే ఇంకా ఆ హాస్పిటల్లోని డ్రగ్స్ కానివ్వండి, సెక్స్ ర్యాకెట్ కానివ్వండి, ఇల్లీగల్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ కానివ్వండి, ఇలాంటివన్నీ చాలా నడుస్తున్నాయి. అండ్ వీటిల్లోని ఈ పొలిటికల్ పార్టీ ఏదైతే ఉందో ఇన్వాల్వ్ అయి ఉందని చెప్పేసి ఇంకా మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది వచ్చిందనమాట. సో ఇప్పుడు ఈ సిబిఐకి హ్యాండ్ ఓవర్ అయింది కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పారంటే 22nd కల్లా వీళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం అంతా పెట్టాలని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి దాని గురించి వచ్చిన స్టేటస్ అంతా పెట్టాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పారనమాట. సో ఇప్పుడు హైలైట్ చేసుకోవాల్సిన విషయాల గురించి మనం మాట్లాడుకుంటే కొన్ని ఈ కేసు అంతా అంటే ఈ రేప్ అండ్ మర్డర్ కేసు అయిన తర్వాత అండి లిటరలీ చాలా కేసెస్ బయటపడ్డాయి. చాలా అంటే చాలా, అంటే ఆ వీక్ అంతా కూడా నా మైండ్ ఎంత డిస్టర్బ్ అయిపోయిందంటే అంత దారుణమైన కేసెస్ బయటపడ్డాయి. ఇప్పుడు నార్మల్గా అంటే ఎంతవరకు కరెక్టో మరి అనుకుంటున్నానో నాకైతే అర్థం కాలేదు, కానీ కొంతమంది ఒపీనియన్ షేర్ చేశారండి, చాలా దారుణమైన ఒపీనియన్లు అవి. నిజంగానే నాకు చూసాక సొసైటీ మైండ్ సెట్ ఇంత దారుణంగా ఉందా అని అనిపించింది. కొంతమంది గురించి మాట్లాడుతున్నాను నేను. సో ఇన్స్టాగ్రామ్లో చాలామంది పోస్టులు అవన్నీ కూడా నేను చూసాను. లైక్ దే ఆర్ లిటరలీ ద వర్స్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఈ సంజయ్ రాయ్ కూడా దొరకడం కూడా ఎలా దొరికాడంటే తన బ్లూటూత్ ఉంటుంది కదా, ఆ బ్లూటూత్ తగిలించుకొని లోపలికి వచ్చాడు. వెళ్ళిపోయేటప్పుడు ఆ బ్లూటూత్ అనేది అక్కడ ఆ ఇన్సిడెంట్ క్రైమ్ సీన్లో పడిపోయిందనమాట. సో అది ఇంకా కనెక్ట్ అయ్యే ఉంది. సో ఆ ద్వారా వాళ్ళు ఈ సంజయ్ రాయ్ అనే అతను కనిపెట్టారు. లేదంటే అతను కూడా కనిపెట్టరు, కనిపెట్టినా సరే దాన్ని కవర్ చేసేస్తారు వీళ్ళు. సో అలాంటి స్టేట్లో ఉందన్నమాట ఆ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ మళ్ళీ. సో దీని గురించి నార్మల్గా ఫర్దర్గా మాట్లాడుకుంటే చాలా కేసెస్ అనేవి బయటపడ్డాయి ఆ టైంలోని. అండ్ జెండర్ వైజ్గా చాలామంది యూనో చాలా అంటే చాలా మాటకి మాట రావటం, అండ్ ఆల్సో చాలా ర్యాలీస్ ప్రొటెస్ట్లు. మళ్ళీ రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక 24 hours కూడా అందరూ కూడా వాళ్ళ వర్క్ని అంతా అంటే ప్రొటెస్ట్ చేయడం, ర్యాలీ చేయడం, సో ఇలాంటివన్నీ అయ్యాయి అనమాట. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మాత్రం సుప్రీంకోర్టు అంటే ఏం ఆర్డర్ చేసిందంటే అందరూ లైక్ కేసు అనేది నడుస్తుంది. సో అందరూ కూడా ఏంటంటే మీ వర్క్ మీరు వెళ్ళిపోయిన, ఎందుకంటే చాలామంది పీపుల్ సఫర్ అవుతూ ఉంటారు. సో ఇట్స్ డాక్టర్స్ డ్యూటీ టు లుక్ ఆఫ్టర్ కదా, సో అని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట. ఇంకా ఇలాంటివి జరగడం ఆపితే మంచిదని చెప్పేసి చెప్పారు. సో ఇక్కడ ఫర్దర్గా మనం డిస్కస్ చేసుకోవాల్సిన మ్యాటర్ ఏంటంటే అమ్మాయిలకి ఏంటంటే ఇంత అయిన తర్వాత అండి వచ్చిన మాటలు, వచ్చిన ఒపీనియన్స్, వచ్చిన కమెంట్స్, వచ్చిన మీమ్స్ ఎలా ఉన్నాయంటే అండి చాలా దారుణంగా ఉన్నాయి. అంటే ఈ రేప్ అండ్ మర్డర్ కేసు ఎందుకు అయిందంటే ఆ అమ్మాయి ఎందుకు ఉండాలి అక్కడ ఒంటరిగా, అవసరం ఏంటి, అందుకే అయ్యింది. అండ్ గర్ల్స్ డ్రెస్అప్ వల్ల చిన్న చిన్న బట్టలు వేసుకోవడం వల్ల ఇలాంటివన్నీ అవుతున్నాయి అని అంటున్నారు. ఓకే, నేను ముందు వీడియోలో కూడా డ్రెస్అప్ గురించి నేను మాట్లాడాను, ఇప్పుడు కూడా నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. అంటే షీఈస్ అ డాక్టర్ దేర్, వైట్ కోట్ ధరించింది. ఓకే, షీఈస్ ఇన్ వైట్ కోట్, తనేవో పొట్టి పొట్టి బట్టల్లో లేదు, వైట్ కోట్లో ఉంది. షీఈస్ ఎ డాక్టర్ దేర్, షీ వర్క్ దే 36 hours షిఫ్ట్లో వర్క్ చేసింది. షీ సేవింగ్ లైఫ్స్ దేర్. అండ్ అలాంటి పర్సన్ని రేప్ చేశారు. ఓకే, సో దీన్ని కూడా మీరు డ్రెస్ అని అంటారా చెప్పండి? చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు అంటే
ఇట్స్ లైక్ మీరు డ్రెస్ వేసుకోవడం వల్లనే మా మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది. వీఆర్ గెట్టింగ్ దట్ థాట్స్, అందుకే ఈ రేప్స్ అన్నీ అవుతున్నాయని చెప్పేసి ఒకరు. ఇంకొకరు అయితే చాలా దారుణం అండి. అతను నాకు గాని దొరికిన లాగిపెట్టి కొట్టాలనిపిస్తుంది, అంత దారుణం. రేప్ చేస్తే చేయించుకోవాలంట, అందుకు అంటే కాండమ్స్ పెట్టుకొని తిరగాలంట, అందుకు రేప్స్ అనేవి కూడా ఇంకా అవ్వవంట. అలాంటి క్రైమ్లు అనేవి ఇంక అవ్వంట, మర్డర్స్ అనేవి జరగవంట, సహకరించాలంట వాళ్ళు చేసినప్పుడు. ఏంటి అసలు లోకం ఎక్కడికి వెళ్ళిపోతుందండి? ఎంతవరకు కరెక్ట్ అసలు? ఏంటా ఒపీనియన్? ఇంకోళ్ళు అయితేనండి ఐ థింక్ ఈజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. చాలా రీపోస్ట్లు అయ్యాయి ఇన్స్టాగ్రామ్లో. ఈ 1 వీక్ కూడా చాలా రీపోస్ట్లు అయ్యాయి. అందులో నేను చూసింది ఏంటంటే, అనకూడదు కానీ చాలా దారుణంగా మాట్లాడాడు ఆ పర్సన్. అంటే ఆ అమ్మాయి ఏమందంగా ఉందని చేశారు? ఇంతమంది ఆ అబ్బాయి అంటే గ్యాంగ్ రేప్ చేశారు, ఆ అమ్మాయి ఏమందంగా ఉందని చేశారు అని చెప్పేసి అంటే ఐ లిటరలీ దట్స్ రియలీ స్టూపిడిటీ అసలు. యాక్చువల్లీ ఈ 1 వీక్లో లోకం ఎలా ఉంది, సొసైటీ ఎలా ఉంది, ఎవడి ఒపీనియన్ ఎలా ఉంది అని చెప్పేసి టోటలీ బయటపడిపోయిందండి. లిటరలీ చెప్తున్నాను, సొసైటీ యొక్క మైండ్ సెట్ ఎంత దారుణంగా ఉంటుందని చెప్పేసి నాకు తర్వాత తెలిసిందనమాట. కల్ప్రిట్ ఎవరైతే ఉన్నారో ఇంకా నేను ఈ క్రైమ్ చేశానని చెప్పేసి ఒప్పుకున్నారు. ఎవరు కూడా రిప్రజెంట్ చేయడానికి, అంటే లాయర్ ఎవరు కూడా రిప్రజెంట్ చేయడానికి రాలేదు. సో ఫర్దర్గా కేసు అయితే మాత్రం ఇంకా నడుస్తుంది. సో దీన్ని బట్టి నేను ఏం చెప్పాలన్నా, పీపుల్స్ మైండ్ సెట్ అయితే ఇంకెప్పటికీ చేంజ్ అవ్వదని మాత్రం నాకైతే గట్టిగా అనిపిస్తుంది అనమాట. ఈ 1 వీక్లో నేను విన్న ఒపీనియన్స్, నేను విన్న దారుణమైన మాటలు, లైక్ దారుణమైన కమెంట్లు చూసేసరికి ఇంకా ఏ చేంజ్ ఉండదు అనిపిస్తుంది. అంటే సి ఇప్పుడు అర్ధరాత్రి అమ్మాయి బయటికి ఎందుకు వెళ్ళాలి, ఎందుకు పొట్టుబట్టలు వేసుకోవాలి, అందుకే జరుగుతున్నాయి రేపులు అని చెప్పేసి ప్రతిసారి అమ్మాయిని బ్లేమ్ చేస్తున్నారు. ఇప్పుడు లెట్స్ టేక్ స్మాల్ బేబీ, తను నడవగలదా, రాత్రులు బయటికి వెళ్ళగలదా, పొట్టుబట్టలు వేసుకోగలదా? చెప్పండి, నార్మల్గా అడుగుతున్నాను, క్వశ్చన్ మార్క్. తన ప్లేస్లో, తన ఇంట్లో, తన తల్లి దగ్గర ఉన్న పర్సన్నే తీసుకెళ్ళి రేప్ చేసేస్తున్నారు. ఇంకా సరే అయినా సరే అమ్మాయిల్ని బ్లేమ్ చేస్తున్నారు. అంటే ఎంతవరకు కరెక్ట్ అసలు ఇది? అసలు అదే ఆడపిల్ల, ఓకే, ఏ ఇది లేకుండా నైట్ అర్ధరాత్రి బయట నడిచి వెళ్ళి తన పని తను పూర్తి చేసుకొని, ఏదో నైట్ షిఫ్ట్ ఏదో పూర్తి చేసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోయి ఉంటే, మధ్యలో ఇదంతా ఒక రేప్ కేసు అనేది, లేకపోతే ఏదైనా క్రైమ్ అనేది ఎప్పుడు జరుగుతుందండి? ఒక అబ్బాయి వెళ్ళి చూసి అదో మెంటల్ మైండ్ సెట్తో వెళ్ళి చేస్తేనే అది అవుతుంది. అదే అబ్బాయి అక్కడ చూసి తన్ని ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతే ఏ బాధ ఉండదు, ఏ క్రైమ్ అవ్వదు. అదేందుకు మీరు ఆలోచించట్లేదు? ఏదైనా సరే అండి, ఉన్న ఆ మెంటల్ మైండ్ సెట్ని ఈ కాలంలో అసలు ఎవ్వరు మార్చలేరండి నిజంగానే. అంటే బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్ అని విని 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 లైక్ లిటరలీ చాలా అలసిపోయి. యాక్చువల్లీ ఇంకా వీళ్ళున్న మైండ్ సెట్కి ఏంటంటే, నాకు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఆడపిల్లల్ని బీ కేర్ఫుల్ అని అనే బదులు ఎడ్యుకేట్ యువర్ సన్స్, ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, నైట్ మమ్మల్ని ఎలాగైతే బయటకు వెళ్ళొద్దన్న అబ్బాయిలను కూడా బయటకు వెళ్ళొద్దని చెప్పండి. ఇట్స్ నాట్ అబౌట్ జెండర్. యాక్చువల్లీ అందరినీ నేను అనట్లేదు, బికాస్ వాట్ ఎవర్ కేస్ హ్యాపెండ్ హియర్, ఒక గర్ల్ కూడా ఇన్వాల్వ్ అయిందని చెప్పారు కాబట్టి నేను జెండర్ కాబట్టనే కదా, నేను జెండర్ని అనట్లేదు, పీపుల్స్ మైండ్ సెట్ గురించి అంటున్నాను. అది ఎప్పుడు మారుతుందో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. కానీ వాళ్ళున్న స్టేట్లోని ఐ థింక్ టోటలీ ఇట్స్ సమ్ కైండ్ ఆఫ్ టాక్సిక్ అండ్ సైకాటిక్ బిహేవియర్ అని చెప్పచ్చు. అందరు అబ్బాయిలు అలా కాదు. కాకపోతే ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అసలు అర్థం కావట్లేదు. అలాంటి స్టేట్లో ఉన్నాం మనం. సో
అమ్మాయి పేరెంట్స్ అయితే మాత్రం నిజంగా అండి వాళ్ళ గురించి మాట్లాడాలంటే చాలా అంటే చాలా యూనో చాలా బాధ వేసిందండి చూసిన తర్వాత. ఎందుకంటే పాపం వాళ్ళు చివరిసారిగా ఆ రోజు నైటే మాట్లాడారు. ఇంక తర్వాత వాళ్ళకి సూసైడ్ అని చెప్పి ఇంకొచ్చి ఇంకా ఆ స్టేట్‌లో వాళ్ళ అమ్మాయిని చూసిన తర్వాత ఇంక వాళ్ళకి ఎంత దారుణంగా ఉంటుందండి. అండ్ ఆల్సో తను చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిందంట. అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా కష్టపడి తనని పెంచారంట. వాళ్ళ డాడీ టైలరింగ్ జాబ్ తనది. చాలా కష్టపడి పెంచాడు. తనకిష్టమైన పొమోగ్రానేట్ ఫ్రూట్ కూడా కొనలేకపోయాను అని చెప్పేసి బాధపడ్డాడు. అంత చాలా ఎంత బాధగా ఉంటుందంటే నిజంగా ఆ పేరెంట్స్‌కి నేను చెప్పలేకపోతున్నాను అసలు. నిజంగా అలాంటి బాధ ఏ పేరెంట్‌కి కూడా రాకూడదని కోరుకుంటున్నాను. అంత దారుణమైన పొజిషన్‌లో ఉన్నారు. నిజంగా వాళ్ళకి జస్టిస్ రావాలని నేనైతే మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వాటెవర్ హ్యాపెనింగ్ ఏదైతే అవుతుందో అదంతా బయటపడాలని కోరుకుంటున్నాను. ఆ అమ్మాయికి జస్టిస్ రావాలి. ఇట్స్ నాట్ అబౌట్ అ డాక్టర్ ఆల్సో. ఇట్స్ అబౌట్ ఆల్ ది వుమెన్ ఔట్ దేర్. ఇట్స్ అబౌట్ ఆల్ ది గర్ల్స్ ఔట్ దేర్. ఇట్స్ అబౌట్ ఆల్ ది చిల్డ్రన్ ఔట్ దేర్. బేబీ గర్ల్స్ ఔట్ దేర్. ఏ వర్క్ ప్లేస్ అయినా సరే, ఏ హోమ్ అయినా సరే ఎవ్వరి దగ్గర మనకి సేఫ్టీ ఉండట్లేదండి. ఇంకా వీ హ్యావ్ టు లుక్ ఫర్ అవర్ సెల్వ్స్. వీ హ్యావ్ టు స్టాండ్ ఫర్ సెల్వ్స్. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్వ్స్. సో అది మీ చేతుల్లోనే ఉంది. సో ఐ విష్ ఎవ్రీవన్ టు ప్రే ఫర్ దట్ ఫ్యామిలీ. వాళ్ళ గురించి ప్రే చేయండి. వాళ్ళకి జస్టిస్ జరగాలని చెప్పేసి కోరుకోండి. ఏదైతే జరుగుతుందో ఇప్పుడు అంతా కూడా ఒక ముగింపు పలకాలని కోరుకోండి. ఇలాంటివి ఇంకెప్పుడు జరగకుండా ఒక మంచి లా అనేది పాస్ చేయాలని కోరుకోండి. ఎందుకంటే వేరే కంట్రీస్‌లోని వెంటనే అయిపోయింది ఇంకా. ఫినిష్. అందుకే వాళ్ళకి అంత రేప్ కేసెస్, క్రైమ్ రేట్స్ ఎక్కువ ఉండవు. మన ఇండియాలోనే కూర్చొని మేపుతారనమాట వాళ్ళని. అది ఎన్నేళ్ళైనా నడుస్తూనే ఉంటుంది డిస్కషన్‌లో. లేదంటే రీసెంట్‌గా కొంతమందిని విన్నాను. వాళ్ళని బయటికి రిలీజ్ చేయడము, నాకు ఆ పేర్లయితే మాత్రం తీయాలని లేదు కానీ బయటికి రిలీజ్ చేయడం వాళ్ళకి. అదేంటో అసలు వాళ్ళని ఎంత బాగా ట్రీట్ చేస్తున్నారో ఇంకానన. అంత వరస్ట్ క్రైములు చేసిన వాళ్ళని కూడా ఇంకా మంచిగా పూజిస్తున్నారు అసలు. నేనైతే మాత్రం ఫర్దర్‌గా అయితే మాత్రం ఇదే చెప్పాలనుకుంటున్నాను. నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ ద్వారా నేను షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఐ విష్ అందరూ కూడా యునో జరిగినంత వరకు లెట్స్ షేర్ దిస్. లెట్స్ డూ మన పార్ట్ వరకు మనం చేయాల్సిందంతా మనం చేద్దాము. లెట్స్ ఫైట్ ఫర్ ఇట్. ఇంకా మన కోసం తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎవరో వచ్చి ఫైట్ చేయరు. వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ అవర్ సెల్వ్స్. సో మన వంతు మనం చేయకపోయినా సరే లెట్స్ ప్రే ఫర్ దెమ్. ప్రే ఫర్ దేర్ ఫ్యామిలీ. ప్రే ఫర్ హర్. మళ్ళీ ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఇంకోసారి ఇలాంటి కష్టం రాకుండా ఉండాలని చెప్పేసి మంచి లా పాస్ చేయాలి. ఒక స్ట్రిక్ట్ లా పాస్ చేయాలని చెప్పేసి కోరుకుంటారని నేను అనుకుంటున్నాను. అండ్ దిస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. సో ఐ విష్ ఎవ్రీవన్ గుడ్ లక్. Bye. Take care. हमें देखनी है आजादी हर हाल में. हमें देखनी है. हमें देखनी है आजादी हर हाल में. हमें देखनी है. हमें देखनी है आजादी.